మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. బర్త్డే రోజు ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ చేశారు దుల్కర్. తన కొత్త సినిమాను ఈ రోజు ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం చేస్తున్నారు దుల్కర్. తాజాగా ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం సినిమాలో ఆకాశంలో ఒక తార పాట ఎంత పెద్ద హిట్టో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ పాటనే తన సినిమా కొత్త టైటిల్ గా ఎన్నిక చేశారు దుల్కర్ సల్మాన్. ఆకాశంలో ఒక తార పేరుతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో దుల్కర్ అదిరిపోయాడు. భుజం పైన ఎర్రటి కండువా కప్పుకొని దుల్కర్ కనిపించారు. ఈ లుక్ చూస్తుంటే రైతు పాత్రలో దుల్కర్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలైన లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ తో పాటు ఎవరు నటించబోతున్నారనే విషయాలు ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రం 2025లో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుందని తెలుస్తోంది. 2022లో సీతారామం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత హిందీలో చుప్ అనే చిత్రం చేశారు దుల్కర్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తరువాత ఏడాది కింగ్ ఆఫ్ కొత్త అంటూ మలయాళంలో ఓ మూవీ చేశారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తన తరువాతి ప్రాజెక్టులకి కాస్త టైం తీసుకున్నారు దుల్కర్. ప్రస్తుతం ఆయన చేతిలో లక్కీ భాస్కర్ అనే తెలుగు చిత్రం ఒకటి ఉంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో దుల్కర్ మరింత బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం దుల్కర్ కోసం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లో పలు పెద్ద పెద్ద దర్శకులు డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రతి లాంగ్వేజ్ లోనూ దుల్కరే డబ్బింగ్ చెప్పుకోవడం ఒక విశేషం. ఇక ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 ADలో దుల్కర్ ఓ క్యామియో పాత్రలో మెప్పించారు.